సాక్ష్యాలు చెప్పి దేవుని మహిమపరచాలనుకుంటే చక్కగా సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచగలరు. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు చెప్పాలన్నా చెప్పవచ్చు. సాక్ష్యాల సమయం. సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరుద్దాం. ప్రార్థించండి. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, స్తోత్రార్హుడా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందిరో వారి మధ్య నేనుంటానని సెలవిచ్చిన దేవా తండ్రి, ఇప్పటి వరకు ప్రభా పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమను అందుకున్నారు తండ్రి. ఇప్పుడు నీ బిడ్డ ద్వారా నాయన వాక్యమును మేము అయా విననాయించుండగా ప్రభా అయా తండ్రి వాక్యములోని మర్మములను మాకు బయలుపరచుమని నీ బిడ్డలో నీ ఆత్మ నుంచి తన నోటి ద్వారా తండ్రి నాయన గొప్ప వాక్య వర్తమానం మీరు వినుటకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచుమని, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించమని, ఆశ కలిగి రాలేకపోయిన బిడ్డలను కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇటు రీతిగా సహవాసముగా కూడుకొని ఆయన్ను స్తుతించుటకు, ఆయనను ఘనపరచుటకు దేవాది దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు దేవాది దేవునికే చెల్లును గాక. ఆమేన్. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మాట్లాడకూడదు వెనకాల. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం, జాషువా, ది బుక్ ఆఫ్ జాషువా, చాప్టర్ 6 verse 2. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును నీ చేతికి అప్పగించుచున్నాను. హల్లెలూయా. దేవుడు చాలా బలమైన మాట మరి ఇశ్రాయేలీలకు నడిపిస్తున్న యెహోషువకు చెప్తున్న మాట, నేను యెరికోను దాని రాజును, పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆమేన్. మనకి కూడా యెరికోను దాని రాజును, పరాక్రమము గల శూరులను ఆయన మన చేతికి అప్పగించనై ఉన్నాడు. ఆమేన్. కొంచెం బిగ్గరగా చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. ఎందుకనగా యెరికో అన్న పట్టణమునకు చాలా ప్రాముఖ్యమైన వివరణ ఇవ్వబడుతున్నది. ఇశ్రాయేలీలు ఆ యొక్క బానిసత్వము నుంచి మోషే ద్వారా విడిపింపబడిన తర్వాత ఆ దేవుడు వాగ్దానము చేసిన ఆ దేశములోనికి ప్రవేశించుటకు ఆ ప్రయాణములలో యోర్దానును దాటిన తర్వాత మొట్టమొదటిగా వారు ఎదుర్కొంటున్న ఒక స్థలం, ఒక పట్టణం ఏమై ఉన్నది అంటే అది యెరికో పట్టణమై ఉన్నది. ఆ పట్టణమును దాటి ఆ యొక్క వాగ్దాన దేశమును వెలుటకు
ముందుగా యెరికోను వారు స్వాధీనపరుచుకోవలసిన అవసరం ఉన్నది. ఆ దేశమును ఓడించవలసిన అవసరం ఉన్నది. అయితే ఆ పట్టణము చాలా బలమైన పట్టణముగా ఉన్నది. చాలా సైన్యముతో నిండిన పట్టణమై ఉన్నది. ఆ పట్టణము వారు ఇశ్రాయేలీయులను గూర్చి తెలిసిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. మొట్టమొదటి వచనము మనము చూసినట్లయితే, ఆ కాలమున ఆ ఆ ఆ ఆ గట్టిగా మూసి వేయబడెను. హల్లెలూయా. ఖచ్చితంగా ఇశ్రాయేలీయులు ఆ పట్టణము గుండా ప్రయాణించాలి అన్న సంగతి ఎవరికి తెలిసినది అంటే యెరికో పట్టణము వారికి తెలిసింది. ఇశ్రాయేలీయులు జయమును పొందుకుంటున్నారని, ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు నిలిచి ఉన్నాడని, వారు ఎక్కడైతే అడుగు పెడుతున్నారో అక్కడ వారికి జయమున్నదే అని, ఇశ్రాయేలీయుల కంటే బహుగా యెరికో పట్టణపు వారికి తెలిసి వారు చేస్తున్న పని ఏంటి అనగా, ఎవడును వెలుపలికిని పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. హల్లెలూయా. శత్రువు ఇశ్రాయేలీయులను చూసి భయముతో ఏం చేస్తున్నాడు అంటే, ఆ ద్వారమును ఎవడును బయట ఉన్నవారు లోపలికి రాకుండా, లోపల ఉన్నవారు బయటికి రాకుండా ఆ ద్వారమును మూసివేస్తున్నారు. హల్లెలూయా. ఈ యొక్క పరిస్థితిని కలిగితే చాలా కఠినమైన సమయం, కఠినమైన పరిస్థితి, పరిష్కారము ఏమాత్రము కూడా కనబడని వంటి సమయం, శోధన అధికముగా చేయబడుతున్న సమయం ప్రతి ఒక్కరి జీవితములలో మనము కలిగి ఉన్న వారిగా ఉంటాం. హల్లెలూయా. కఠినమైన పరిస్థితికి పరిష్కారము ఏమాత్రము కూడా కనబడని ఆ సమయం మన జీవితంలో ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉన్న ఆ సమయమును దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. హల్లెలూయా. బయట ఉన్నవారు లోపలికి రాకుండా, లోపల ఉన్నవారు బయటికి రాకుండా. హల్లెలూయా. కొన్నిసార్లు ఆ పరిస్థితిని బట్టి ఏమి చేయాలో తెలియని అయోమయమైన స్థితిలో, ఏమి తోచలేని స్థితిలో, ఏ మాత్రము సహాయము కనబడని వంటి పరిస్థితి, ఏ మాత్రము ఉపాయము కనబడని సమయం, ఆ పరిస్థితిని అధిగమించుటకు ఏ మాత్రము కూడా బలము శక్తి సరిపోలేని ఆ సమయం. హల్లెలూయా. అది ఎటువంటి సమయం అంటే, ఆ ఐగుప్తుకు ఆ యొక్క కానాను దేశమునకు చేరుటకు అతి సమీపమైన సమయం. హల్లెలూయా. ఆ ఆశీర్వాదమును పొందుకునుటకు, దేవుడిచ్చు ఆ యొక్క వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనుటకు మనము బహు సమీపముగా ఉన్నామని అర్థం. హల్లెలూయా. ఎప్పుడైతే పరిస్థితి కఠినముగా చేయబడుతున్నదో, చాలా భారముగా చేయబడుతున్నదో, దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, నీవు ఆ వాగ్దాన దేశమునకు సమీపముగా ఉన్నావు. హల్లెలూయా. అట్టి వారితో దేవుడు చెప్తున్న మాట చాలా బలమైన మాట. ఆ ప్రాకారములను నేను కూల్చివేస్తాను. హల్లెలూయా. ఆ మాటను ఒకసారి మనం చదువుదామా? 5వ వచనం చదువుదామా? మానక ఆ కొమ్ములతో
వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. హల్లెలూయా. శత్రువు ఏం చేస్తున్నాడు? ఆ ద్వారమును ఎవరు కూడా లోపలికి ప్రవేశించకుండా, బయట వారు లోపలికి రాకుండా మూసివేస్తుంటుండగా, దేవుడు అక్కడ చేస్తున్న కార్యము ఆ ద్వారమునకు ఆధారమైన ప్రాకారములనే ఆయన కూల్చివేస్తానంటున్నాడు. హల్లెలూయా. మార్గమును ప్రవేశించుటకు ఆ ద్వారము అవసరముగా ఉన్నదేమో, కానీ దేవుడు ఆ మార్గమును తెరుచుటకు ఆ ద్వారమును తెరుస్తాననట్లేదు, కానీ ఆ ప్రాకారములనే కూల్చివేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆ ప్రాకారములు కూలగా చక్కగా మీరు దానిలోనికి ప్రవేశించుదురు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే మీ కార్యములకు ద్వారము మూయబడినగా పరిస్థితి ఉన్నదో, ఎటువంటి ఆలోచన కానీ, ఎటువంటి పరిష్కారము కానీ, ఉపాయము కానీ, విడుదల కానీ కనబడని ఆ సమయమున దేవుడు మీతో చెప్తున్న మాట, ద్వారములు మూయబడినవేమో కానీ ఆ ప్రాకారములనే నేను కూల్చివేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆ ప్రాకారములు కూలగా చక్కగా మీరు దానిలోనికి ప్రవేశించి ఆ పట్టణములో ఉన్న రాజులను, పరాక్రమశూలులను మీరు స్వాధీనపరుచుకుందురు. హల్లెలూయా. నేను ఎరుకోను దాని రాజును, పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. హల్లెలూయా. ఆ ప్రాకారములు కూలగా ఆ ఇశ్రాయేలీయులు ఆ పట్టణమును స్వాధీనపరుచుకున్న వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఆ ప్రాకారములు ఎంత బలమైనవిగా ఉన్నవి అంటే, అక్కడ లేఖనముల్లో చెప్పబడుతున్నది, ఆ ప్రాకారముల మీద నివాస స్థలములుగా ఒక గృహములను కూడా ఏర్పాటు చేసుకున్నంత వెడల్పైన ప్రాకారములట. హల్లెలూయా. ఏదో తేలికపాటి కట్టడగా అవి చెప్పబడట్లేదు, కానీ అవి చాలా బలమైన కట్టడగా ఉన్నాయి. అవి ఎవరు కూడా కూల్చలేనంత పటిష్టమైన, దృఢమైన కట్టడగా ఆ ప్రాకారముల గురించి చెప్పబడుతున్నాయి. హల్లెలూయా. కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా ఆ అడ్డు ఎంత బలముగా ఉంటుంది అంటే, ఏ మాత్రము కూడా పరిష్కారము, ఉపాయము, ఆ సొల్యూషన్ తెలియక మౌనముగా, నిస్సహాయముగా మనము దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఆ సమాధానము కొరకు ఎదురు చూస్తూ సమాధానము రాక, పరిష్కారము దొరకక, దుఃఖముతో, బాధతో మిగిలిపోతున్న ఆ సమయములలో దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటి అనగా, ఆ ప్రాకారములను నేను కూల్చగా దానిలో ఉన్న రాజును, పరాక్రమ శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. హల్లెలూయా. అయితే అంత బలమైన ఒక పోరాటము ఇక్కడ చాలా తేలికగా 3 వచనములలో చెప్పబడుతున్నది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా ఎక్కడ దాచిపెట్టబడి ఉంటుంది అంటే, ఆ యొక్క సిద్ధపాటులో ఆ యొక్క కార్యాన్ని దాచిపెట్టబడి ఉంటుంది. హల్లెలూయా.
ఆ కార్యములో ఉన్న ఆ యొక్క విజయము ఎక్కడ దాచిపెట్టబడి ఉంటుంది అంటే దాని వెనకాతల దేవుడు సిద్ధపరచే ఆ అనుభవములో ఆ కార్యమును స్వతంత్రము స్వాధీనపరుచుకునే ఆ యొక్క విషయము దాచిపెట్టబడి ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆ ప్రాకారములను కూల్చుటకు దేవాది దేవుడు ఇశ్రాయేలులను సిద్ధపరచిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనం ఎప్పుడు కూడా మన దృష్టి కార్యము జరుగు వరకునే మన ప్రార్థన, జరగాలనే ప్రార్థన, దాని నుంచి మనం బయటపడాలనే ప్రార్థన. కానీ దేవుడు తన ఉద్దేశము దానిలో నుంచి ఎలా బయటికి రావాలని మనలను బలపరిచే విధానములో ఆ కార్యం యొక్క ఫలము దాచిపెట్టబడి ఉంటుంది. హల్లెలూయా. ఆ విధానములో ఇక్కడ యెహోషువతో దేవుడు చెప్తున్న మాట, ఏ రీతిగా ఇశ్రాయేలీయులను ఆ ప్రాకారములను కూల్చుటకు సిద్ధపరిచారు అన్న దానిలోనే మన యొక్క విజయం దాచిపెట్టబడినది. హల్లెలూయా. సో చూసినట్లయితే యెహోషువ గ్రంథంలోనే 5వ అధ్యాయము మొదటిగా 5వ అధ్యాయము 9వ వచనం మొదటిగా చదువుదాం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత ఆ చోటికి గిల్గాలను పేరు. హల్లెలూయా. గిల్గాలు అను అనుభవం ఏంటి అనగా అవమానము దొర్లించి వేయుట. హల్లెలూయా. ఏ అవమానము చేత ఇశ్రాయేలీయులు గురి చేయబడుతున్నారో, ఆ బానిసత్వం అనే ఒక అవమానం, నింద, అవన్నీ కూడా ఆ గిల్గాలు అనుభవము ద్వారా ఆయన దొర్లింపవేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దొర్లించి వేసెదను, నీ అవమానమును నేను దొర్లించి వేసెదను, నీ యొక్క నిస్సహాయతను నేను దొర్లించి వేసెదను, నీ యొక్క ఆర్థిక ఆ యొక్క చితికిపోయిన స్థితిని నేను దొర్లించి వేసెదను, నీ యొక్క అనారోగ్యమును నేను దొర్లించి వేసెదను, నీ యొక్క భయమును నేను దొర్లించి వేసెదను. హల్లెలూయా. కొదువుగా ఉన్న నీ జ్ఞానమును నేను దొర్లించి వేసెదను. హల్లెలూయా. వివాహము కాక అవమానపు మాటల చోత ఇదిగో గుచ్చబడుతున్న నీ యొక్క అవమాన స్థితిని నేను దొర్లించి వేసెదను. హల్లెలూయా. అది గిల్గాలు యొక్క అనుభవం. చాలా బలమైన ఒక అనుభవం. హల్లెలూయా. ఏం చేయబడుతున్నది అక్కడ గిల్గాలులో చూసినట్లయితే 5వ అధ్యాయం మొదటిగా 2వ వచనం. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు యెహోషువతో చెప్తున్న మాట మరలా. హల్లెలూయా. మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా. సర్కంసిజన్ మొదటిగా ఆ మాట చెప్పబడుతున్నది. రెండవదిగా 12వ వచనము చూద్దాం. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా
మన్నా మానిపోయెను. హల్లెలూయా. ఆ, ఆ, ఆ. వారు కనాను దేశపు పంటను తినిరి. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయములు ఆ యొక్క గిల్గాలులో దేవుడు యెహోషువ చేత ఆ ప్రజలకు చెప్పమన్న సంగతులు. మొదటిగా మరలా ఇశ్రాయేలులను సున్నతి చేయమని చెప్తున్నారు. రెండవదిగా అప్పటి వరకు వారు దేవుడిచ్చు మన్నాతో పోషణ జరగబడినది. అయితే మొట్టమొదటిగా ఆ దేశములో పండించిన పంటను వారు తిననారంభించారు. హల్లెలూయా. ఈ రెండు అనుభవములు ఆధ్యాత్మికంగా మనము కలిగి ఉండుటే గిల్గాలు అనుభవం. హల్లెలూయా. సో అందరూ సున్నతి చేసుకోవాలని కాదు, కానీ లేదంటే ఆ పంటను పండించి తినుటలో కాదు, కానీ దేవుడు ఆధ్యాత్మికంగా మనకి బోధిస్తున్న విషయము ఏది అనగా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. హల్లెలూయా. ఏదైతే సున్నతి గురించి చెప్పబడినదో, ఏదైతే అక్కడ వారు పండించుకున్న పంటను తిని ఆ గిల్గాలు అనుభవము ద్వారా యెరికో పట్టణమును స్వాధీనపరుచుకున్నారో, నీవు నేను కూడా మన ముందున్న పరిస్థితుల ప్రకారములు కూల్చిపడాలి అంటే నీటి మూలముగానే కాక ఆత్మ మూలముగా జన్మించవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. ఒకడు ఆత్మ మూలముగా జన్మించవలసిన అనుభవం శత్రువును ఓడించుటకు చాలా ప్రాముఖ్యమైన అనుభవం. హల్లెలూయా. దీని గురించి వివరించుటకు దేవుడు ఆ బాప్తిస్మమిచ్చు యోహాను పలుకు మాట, నేను నీటితో బాప్తిస్మమిచ్చుచున్నాను, కానీ నాకంటే, చదువుదాం ఆ మాట ఒకసారి, నాకంటే నా వెనుక వచ్చేవాడు, లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వచనము చదువుదాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనం. అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. హల్లెలూయా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని అని చెప్పబడుతూ, ఇక్కడ దాని యొక్క వివరణ ఏ రీతిగా చెప్పబడుతున్నది అంటే, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. హల్లెలూయా.
పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మమిచ్చును. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన ఒక అనుభవం. మనమందరము కూడా నీటి బాప్తిస్మం అనే అనుభవమును కలిగి ఉన్నవారమే. నీటి బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవమును కలిగిన వారమే. హల్లెలూయా. అయితే అంతకంటే లోతైన అనుభవము వేరొకటి ఉన్నది. అది అగ్నితో బాప్తిస్మమిచ్చు అనుభవం. హల్లెలూయా. అందుకనే అక్కడ ఇశ్రాయేలుతో చెప్తున్న సంగతి, మరలా సున్నతి చేయించుము, మరలా సున్నతి చేయించుము. హల్లెలూయా. మనం అనుకుంటాము బాప్తిస్మము చేయబడినది, ఇక పాప విమోచన కలగజేయబడినది, ఇక పరలోకమునకు ఎక్కుటకు ద్వారము తెరవబడినది అని అనుకుంటాము. కానీ మరలా మన ఆత్మకు బాప్తిస్మము ఇంకొకటి ఉన్నది. హల్లెలూయా. మరలా మన ఆత్మకు బాప్తిస్మం ఇచ్చు అనుభవము వేరొకటి ఉన్నది. అది బహు శక్తివంతమైనది. అది అగ్ని చేత ఇచ్చే బాప్తిస్మం. హల్లెలూయా. దానిని ఎవరు ఇచ్చేవారిగా ఉన్నారు? ప్రభువైన యేసు క్రీస్తు వారు దానిని మనకి అనుగ్రహించేవారిగా ఉన్నారు. హల్లెలూయా. ఏంటి ఈ యొక్క డిఫరెన్స్? ఈ యొక్క వ్యత్యాసం ఏమిటి? నీటితో బాప్తిస్మము, ఆత్మచేత బాప్తిస్మము, పరిశుద్ధాత్మతోను అగ్నితోను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే నీటి బాప్తిస్మము ఆయన యొక్క మరణ పునరుద్ధానము ద్వారా ఈ శరీరము విడిపింపబడినది. హల్లెలూయా. ఆ యొక్క పాప నియమముల నుండి, శాపము అనే కాడి నుండి మనము చేయలేని ఆ యొక్క త్యాగమును బట్టి ఆ యొక్క పరిహారము ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. ఆ ఇచ్చిన అనుగ్రహము మనము నీటి బాప్తిస్మము ద్వారా దేవునిని, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడము ద్వారా మనము రక్షించబడుతున్నాం. హల్లెలూయా. అయితే అగ్ని చేత బాప్తిస్మము, ఇది ఆత్మ చేత మనకి ఇవ్వబడేదిగా ఉన్నది. అది పరిశుద్ధాత్మ చేత మనకి ఇవ్వబడినదిగా ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే నీటి బాప్తిస్మమును మనము కలిగి ఉంటామో ఆ పరిశుద్ధాత్మ చేత మనము నింపబడతాం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడము అనగా తల్లి తన గర్భమునందు ఆ పిండమును ధరించుట. హల్లెలూయా. నీటి బాప్తిస్మము అనగా ఆ మరియా పరిశుద్ధాత్మునిని కమ్ముకుని ఏ రీతిగా గర్భము కలిగినదో మనము నీటి బాప్తిస్మము చేత అనుభవమును కలిగి ఉన్నప్పుడు ఆ గర్భమునందు పిండము రూపింపబడిన ఆ యొక్క స్థితి ప్రారంభింపబడేదిగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ గర్భమునకు ఆహారము ఆ తల్లి యొక్క ఆ యొక్క ప్లెజెంట్ అంటారు, కార్డ్ తెలుగులో ఏమంటారు, ఆ పేగు తల్లికి ఆ యొక్క శిశువుకు ఏర్పడేదిగా ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా అందరికీ? అర్థమవుతుందా? కొంచెం లోతుగా ఉంటుంది. బట్
మనమందరము కలిగి ఉన్నదే, కానీ దాని యొక్క అవగాహనను నేను మీకు చెప్తున్నాను. ఆల్రెడీ మనం ఈ అనుభవం కలిగి ఉన్నాం. ఏంటి ఆ అనుభవం అంటే నీటి బాప్తిస్మమును కలిగి ఉన్నాం. హల్లెలూయా. అనగా మనము గర్భమునందు ఒక న్యూ బార్న్, ఒక న్యూ క్రియేషన్గా మనము రూపింపబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు అగ్ని చేత బాప్తిస్మము పొందుకోవడం అనగా ఆ గర్భమునందు ఆ తల్లి యొక్క జీవము ఆ శిశువునకు వెళ్ళగా ఆ శిశువు ఇప్పుడు ఏం చేయబడతాడు అంటే ఆ నెలలు నిండే కొద్దీ ఎదుగుతూ ఉంటాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత మనము మన ఆత్మకు ఆహారమును నింపుకున్న వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందాక ఆ అగ్ని చేత బాప్తిస్మము అనగా ఏ నీటి బాప్తిస్మమును మనము పొందుకున్నామో, శిశువుగా ఆత్మ పిండముగా మనము ఉన్నవారిగా ఉన్నాం. ఇప్పుడు ఈ ఆత్మ పిండముగా ఉన్న మనము పరిశుద్ధాత్మ చేత జీవమును ప్రతి దినము ఆ 9 నెలలు ఆ శిశువుకు ఏదైతే అవసరమో మన ఆత్మకు కూడా ఆ జీవం అవసరం. హల్లెలూయా. దీనినే అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా చెప్పబడతాడు అంటే మనము ఆత్మ చేత నడిపింపబడినట్లుగా. హల్లెలూయా. చూద్దాం ఈ మాట ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఖచ్చితంగా అర్థం చేసుకోండి. దానిలో ఉన్న బలమును మనము పొందుకోవాలి. హల్లెలూయా. ఇది అపవాదిని జయించుటకు మనకి శక్తినిచ్చేదిగా ఉంటుంది. ఎంత బలమైన ప్రాకారములు ఉన్నప్పటికీ కూడా కూల్చటకు శక్తిని మనకిచ్చేదిగా ఉంటుంది. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనమును చదువుదాం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా వివరిస్తూ ఆత్మానుసారముగా నడుచుకొనుడి. హల్లెలూయా. ఎప్పుడైతే నీటి బాప్తిస్మమును మనము పొందుకున్నామో, ఆ పరిశుద్ధాత్మ చేత మనము బాప్తిస్మమును పొందుకున్నామో, ఇప్పుడు మన యొక్క ప్రయాణము ఏ రీతిగా ఉండాలి అంటే ఆత్మ చేత మనము నడిపింపబడిన వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మ చేత మనము నడుచుకొనుటకు ఆ జీవం ఏదైతే పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడుతున్నదో దానిని మనము పొందుకుంటూ నడుచుకున్న వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు మనము ఆత్మచేత నడుచుకోవాలి అంటే ఇక్కడ చక్కగా రాయబడుతున్న మాట ఆత్మచేత ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. హల్లెలూయా. ఎవరైతే ఆత్మచేత నడిపింపబడతారో వారు శరీరాన్ని నెరవేర్చరు. హల్లెలూయా. ఎందుకు నెరవేర్చలేము అంటే ఏ జీవము పరిశుద్ధాత్మ చేత మనకి ఇవ్వబడుతున్నదో ఆ జీవము చేత మనము నింపబడుతున్నప్పుడు ఈ అంతరంగము సున్నతి చేయబడతాది. హల్లెలూయా. అదొక చక్కని మాట. అపోస్తలుడైన పౌలు చెప్తాడు ఏంటి అంటే సున్నతి శరీరానికి కాదు కానీ హృదయానికి అని చెప్తాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. అయితే అంతరంగమునందు యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునేదే గాని కలుగునది కాదు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఇశ్రాయేలీయులకు యెహోషువతో చెప్తున్న మాట, మరలా వారికి సున్నతి చేయించు. హల్లెలూయా. ఇప్పుడు సున్నతి ఎక్కడ చేయబడాలని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు? సున్నతి హృదయ సంబంధమైనది. హల్లెలూయా. ఎలా సున్నతి హృదయమునకు చేయబడుతున్నది? ఎప్పుడైతే ఆత్మ చేత నీవు నడిపింపబడుతున్నావో శరీరేచ్ఛలు అక్కడ నెరవేర్చబడట్లే. అంటే అక్కడ నీవు కోయబడుతున్నావు, వధింపబడుతున్నావు, వేరు చేయబడుతున్నావు. హల్లెలూయా. సున్నతి అన్న మాటకు అర్థం వేరు చేయబడుట, ప్రత్యేకించుట. హల్లెలూయా. లోకము నుంచి వేరు చేయుట, శరీరము నుంచి వేరు చేయుట. ఆ వేరు చేసే అనుభవము పరిశుద్ధాత్మ చేత మనకి జరిగేదిగా ఉన్నది. హల్లెలూయా. ఎవరి అనుభవమును కలిగి ఉంటారు అంటే ఆత్మ చేత ఎవరు నడిపింపబడుతున్నారో వారు మాత్రమే శరీరేచ్ఛలను నెరవేర్చకుండానట్లుగా నడుచుకుందురు గనుక వారి హృదయము సున్నతి చేయబడుతున్నది. హల్లెలూయా. సున్నతి చేయబడిన హృదయం మనలను ఆత్మ చేత నడిపించుటకు చాలా ప్రాముఖ్యమైన తొలి స్థితి. ఆ సున్నతి చేయబడలేకుండా మనము ఆత్మ చేత నడిపింపబడలేము. ఆత్మ యొక్క స్వరమును మనము వినలేము. ఆ పరిశుద్ధాత్మలో ఉన్న జీవమును మనము పొందుకోలేం. హల్లెలూయా. ఎలా అసలు ఎందుకు ఆత్మ చేత మనము నడిపింపబడాలి? ఎందుకు మనము ఆత్మ చేత సున్నతి చేయబడాలి? మనకున్న జ్ఞానమును ప్రకారము మనము అడుగులు వేయలేమా? హల్లెలూయా. మన జ్ఞానమును బట్టి ఆ పరిస్థితులను మనము అధిగమించలేమా? వాటిని స్వతంత్రించుకోలేమా? దానిలో జయమును మనము చూడలేమా? ఎందుకు ఈ ఆత్మ అను సబ్జెక్ట్ అసలు మనకి? హల్లెలూయా. ఎందుకు ఆత్మచేత ఎందుకు అనగా పౌలు కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనమును చదువుదాము. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఏ జ్ఞానము మరుగై ఉన్నది? దేవుని గూర్చిన జ్ఞానము మర్మమై ఉన్నది. ఆ మర్మమై ఉన్న జ్ఞానము మరుగై ఉన్నది. హల్లెలూయా. దేవుని గూర్చిన జ్ఞానము మర్మమై ఉన్నది. ఆ మర్మమై ఉన్న జ్ఞానము మరుగై ఉన్నది. చదువుదాం. 10వ వచనం చదువుదాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. హల్లెలూయా.
దేవుని జ్ఞానము ఎలా బయలుపరచబడుతున్నదట? ఎలా బయలుపరచబడుతున్నదట? తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. హల్లెలూయా. అవసరం అంటారా దేవుని జ్ఞానం అసలు? మన యొక్క జీవితమును కొనసాగించుకోవడానికి దేవుని జ్ఞానం అవసరం లేదేమో, కానీ శత్రువును ఓడించాలి అంటే, హల్లెలూయా, శత్రువును జయించాలి అంటే, ప్రాకారములు కూల్చబడాలి అంటే దేవుని గూర్చిన జ్ఞానము ప్రతి ఒక్కరికి అవసరం. హల్లెలూయా. మనము పోరాడునది మనుష్యులతో కాదు కానీ అంధకార సంబంధమైన, హల్లెలూయా, ఇది ఎందరూ అర్థము చేసుకోగలుగుతున్నారో నాకు తెలియదు, కానీ మన జీవితములో ఉన్న పరిస్థితులకు మంచి దేవుడి చేత కలగజేయబడుతున్నట్లయితే చెడు అపవాది చేత కలగజేయబడుతున్నది. హల్లెలూయా. అట్టి అపవాది క్రియలను మనము జయించాలి అంటే, ఓడించాలి అంటే దేవుని గూర్చిన జ్ఞానమును మనము కలిగి ఉండుట చాలా అవసరం. హల్లెలూయా. ఆ జ్ఞానము ఎవరి చేత అది మనకి తెలియపరచబడుతున్నది అంటే ఆత్మ చేత ఆ జ్ఞానము మనకి కనుపరచబడుతున్నది. హల్లెలూయా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆత్మ మనలను నడిపించుటకు బోధించకపోతే మనము కూడా ప్రాకారముల చుట్టూ తిరిగేవారిగా ఉంటాం. హల్లెలూయా. ఆ కాలములో దేవుడు వారికి ప్రాకారముల చుట్టూ తిరగమన్నారు. హల్లెలూయా. ఈ దినములలో కూడా మాట యొక్క వివరణను బట్టి ఆచరణ చేయుటకు మనం ఇష్టపడుతున్నాము, కానీ ఆత్మ చేత చెప్పు ఆ మర్మమును గ్రహించు జ్ఞానము లేకపోతే ఆ మట్టలను పట్టుకుంటాం, ఆ మందిరము చుట్టూ తిరుగుతాం. హల్లెలూయా. ఆ లోక సంబంధమైన మాట యొక్క అర్థమును పట్టుకుంటాము, కానీ దేవుని యొక్క జ్ఞానము మర్మమై ఉన్నది. హల్లెలూయా. యెరికో పట్టణమును కూల్చుటకు ఆయన ఒక రీతిగా ఇశ్రాయేలులను నడిపిస్తే, ఎర్ర సముద్రమును పాయలు చేయుటకు ఆయన నడిపించే విధానం మరొక విధముగా ఉంటుంది. హల్లెలూయా. ఏ అనుభవమునకు ఆ అనుభవముకు తగిన విధానము ఆయన బోధించువాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఇది ఎలా మనము తెలుసుకోగలం? ఎలా ఆ ప్రాకారములను కూల్చుటకు ఆ జ్ఞానం లేదంటే ఆ ఆలోచన మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ఏమి చేయాలి? ఎక్కడ అడుగు పెట్టాలి? ఎవరిని అడగాలి? ఎక్కడ ఆగాలి? హల్లెలూయా. ఏది మంచిది, ఏది చెడుది, ఇది బోధిస్తాడా దేవుడు అంటే ఖచ్చితముగా బోధిస్తాడు. హల్లెలూయా. మనము తీసుకునే ప్రతి నిర్ణయము వెనకాతల గిల్గాలు అనుభవమును కలిగి ఉన్నట్లయితే, హల్లెలూయా, ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు మనలను కూడా ఆ విధానములోనే మనలను నడిపించేవాడిగా ఉంటాడు. ఆయన నడిపించగా ప్రాకారములు ఎంత బలముగా ఉన్నప్పటికీ, పరిస్థితి ఎంత కఠినముగా ఉన్నప్పటికీ, ఆ మూయబడిన ద్వారముల సైతము కూల్చి మార్గమును తెరుచుటకు
ఆయన సామర్థ్యము కలిగిన దేవుడు. హల్లెలూయా. కనుక నీవు ఆత్మ చేత నడిపింపబడవలసిన అనుభవం మొదటిగా సున్నతి అని నీ హృదయమునకు కలగజేయబడాలి. హల్లెలూయా. ఇది ఆత్మకు సంపూర్ణమైన సబ్మిషన్ అని మనం చెప్పుకోగలుగుతాం. హల్లెలూయా. ఆ ఆత్మ చెప్పు సంగతులకు మనం ఎప్పుడైతే సబ్మిట్ చేసుకుంటామో, లోబడతామో, ఈ శరీరము కోయబడుతుంది, ఆ జ్ఞానము కోయబడుతుంది, ఆ ఇష్టములు కోయబడతాయి. హల్లెలూయా. ఇది నచ్చిన విధానముగా ఉండదు. ఎందుకంటే మనకి నచ్చినట్టుగా మనకి జరిగిపోవాలి, మనము అనుకున్నట్లుగా జరిగిపోవాలి. మనకి నచ్చిన వారితో ఉండుటకు ప్రార్థనలు, మనకి నచ్చిన విధానములలో ఉండుటకు ప్రార్థనలు. హల్లెలూయా. అది ఆత్మ ఇచ్చు బాప్తిస్మం ఆ రీతిగా ఉండదు. హల్లెలూయా. అందుకే అది అగ్ని చేత పోల్చబడినది. హల్లెలూయా. అగ్ని ఖచ్చితముగా కఠినమైనదే, మండేదే, కాల్చేదే. కానీ నిజముగా అందులో నుంచి మస్టు తీసుకొనుటకు నీవు అందులో పారవేయబడితే సువర్ణముగా నీవు బయటికి వచ్చేదిగా చేస్తుంది. హల్లెలూయా. నీ యొక్క అంతరంగమును ఆ పరిశుద్ధాత్మ అగ్నికి అప్పగించుకున్నట్లయితే నీ వ్యక్తిత్వం మార్చబడుతుంది, నీ ఆలోచనలు మార్చబడతాయి, నీ విధానములు మార్చబడతాయి. అది దేవునికి అంగీకారముగా మార్చబడతాయి. హల్లెలూయా. అందుకనే ఎవడు ఆత్మ చేత నడిపింపబడతాడో వాడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. హల్లెలూయా. ఆ మర్మమై ఉన్న సంగతులను ఆత్మ తన జీవము చేత మనకి ఆహారమునిచ్చి మనలను నడిపించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ గర్భమునందు ఈ పిండము ఆత్మ చేత ఎదుగుతుండగా ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు మరియ గర్భము నుంచి ప్రభువైన యేసు క్రీస్తు వారు జన్మించినట్లుగా నీ నుంచి నా నుంచి కూడా ఒక గొప్ప కార్యం, ఒక గొప్ప అనుభవం మన ద్వారా దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. అక్కడ మనము చూసినట్లయితే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము, ఎప్పుడైతే వీరు ఆ గిల్గాలు అనుభవమును కలిగి ఉన్నారో, 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సున్నతిని ఆచరించారో, ఆ యొక్క పండించుకున్న ఆ యొక్క ఆహారమును వారు భుజించుకున్నారో, దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. హల్లెలూయా. అతడు ఎవరట? 14వ వచనములో చూస్తే, అతడు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నానెను. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ఆత్మ చేత నీవు నడిపింపబడుతున్న ఆ పరిస్థితులలో నీ ఎదుటికి ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే నువ్వు జ్ఞాపకము చేసుకొని పక్షముగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు నీ పక్షముగా నిలిచేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. అతను ఎవరట? సేనాధిపతి. హల్లెలూయా.
సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను నేను. హల్లెలూయా. దేవుడే మన పక్షముగా నిలిచినట్లయితే, హల్లెలూయా, నీ ఎదుట ఎరుకో ప్రాకారమే ఉన్నట్లయితే గనక అది కూల్చుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఆ ప్రాకారములను కూల్చుటకు ఆయన సమర్థుడు. ఆ జ్ఞానమును నీవు నేను సంపాదించుకొనుటకు నీ శరీరమును వ్యయపరచుకోగలమా? నీ ఇష్టములను, నీ యొక్క వాంఛలను, నీ యొక్క కోరికలను, లోక సంబంధమైన నీ బాధ్యతలను దేవుని కొరకు వాటిని పెనముగా పెట్టగలుగుతావా? మరలా సున్నతి చేయబడుటకు ఇష్టపడతావా? హల్లెలూయా. ఆ ఆత్మ చేత ఇచ్చు ఆహారమును భుజించుటకు నీవు ఇష్టపడతావా? హల్లెలూయా. ఏంటి ఈ ప్రాంతములో పండించు ఆహారము తినుట అన్న మాటకి అర్థం ఏంటి అంటే, ఏ పరిస్థితి కొరకు మనము ప్రార్థిస్తున్నామో, నీవు ఆత్మ చేత నడుస్తున్నవాడవైతే ఆ పరిస్థితికి తగిన పరిష్కారము ఆహారము గానికి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఎలా అంటే ఆ వాక్యములో నుంచే ఆ పరిస్థితులలో అవసరమైన బలం, అవసరమైన అజ్ఞానం, అవసరమైన శక్తి ఆ ఆత్మ చేత వాక్కును నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఆ ధైర్యము నీకు కలగజేయబడుతుంది, ఆ నిరీక్షణ నీకు కలగజేయబడుతుంది. మనుష్యుని గూర్చిన ఆలోచనలు మనుష్యుని ఆత్మకే గాని దేవుని గూర్చిన ఆలోచనలు ఆత్మ ద్వారా బయలుపరచబడతాయి. హల్లెలూయా. నీ యొక్క పరిస్థితులలో ప్రాకారములు కూల్చబడాలి అంటే ఆత్మ చేత నీ హృదయము సున్నతి చేయబడాలి. ఆత్మ చేత ఆ అంతరంగమునకు ఆహారమును వాక్యము చేత నింపబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రీతిగా నీవు నడిపింపబడుతున్నావో, ఆ సమయము రాగా దూసిన కత్తిని చేత పట్టుకుని నీ ముందుగా సేనాధిపతి నిలిచి నీ పక్షముగా ఆయన యుద్ధము చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ కనానుకు చేరుకుంటకు ఇశ్రాయేలీయులను ఏ రీతిగా నడిపించారో, నీవు ఛేదించుకోవలసిన ఆ పరిస్థితిని యెరికోను దాటి ఆయన నీకు నాకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్పబడుతున్న మాట, నేను నీకు యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. హల్లెలూయా. అప్పగించుచున్నాను. ఒకటి చేయగా మరొకటి లభించేదిగా ఉన్నది. ఎప్పుడు అప్పగించి వాడిగా ఉన్నాడు. దేవుడు యెహోషువతో చెప్పి ఆ క్రమమును ఏదైతే చెప్పించి ఉన్నాడో వాటన్నిటినీ వారు కలిగి ఉన్నారు గనుక, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఒకవేళ నీవు నేను మన ఆత్మను సిద్ధపరచుకుంటున్నట్లయితే ఖచ్చితముగా ఆ ప్రాకారములను కూల్చి ఆ యెరికో పట్టణమును నీ చేతికి ఆయన అప్పగింపబోతున్నాడు. హల్లెలూయా. ఇది నిజం, ఇది నిజం. నా జీవితంలో ఇట్టి అనుభవములను దేవుడు రుచి చూపించి నన్ను నడిపించుకున్న వాడిగా ఉన్నాడు. ఎంత బలమైన శత్రువు వంటి పరిస్థితి ఎదురు వచ్చినప్పటికీ కూడా
తన ఆత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు, నేను ఒక చిన్న ఉదాహరణను మీకు చెప్పి ముగించాలనుకుంటున్నాను. మేము ఇక్కడి నుంచి కొత్తగూడెం వెళ్ళాక ఏ ప్రాంతమునందు మరి మందిరము కట్టబడాలో అక్కడ ఒక వ్యక్తి చేత ఒక ఘర్షణ కలగజేయబడినది. ఆ ల్యాండ్ దగ్గర, ఆ ల్యాండ్ పక్కన ఉన్న ఒక వ్యక్తితో ఆయన చాలా తాగి ఆ రోజు ఉండడం జరిగింది. ఖచ్చితముగా నా మీద నేను ఒక బయట వ్యక్తిగా మరి తెలియడం జరిగినది. అంటే ఒక ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చి అక్కడ ఒక స్థలం తీసుకుని చర్చి బయట వ్యక్తి వచ్చి కట్టడం ఏంటి అన్న ఒక ఉక్రోషముతో నాతో వాగ్వాదము పెట్టుకుని ఖచ్చితమైన మనస్సు కలిగి ఉన్నాడు. ఏంటి అంటే నన్ను గాయపరచాలని. ఎందుకంటే ఆనాడు మేముంటున్న ఇంటి దగ్గర ఒక మా అమ్మ బయట కూర్చుంటూ ఉంటుంది అనమాట. సో ఆ సమయంలో మేము వేరే ఇంటికి వెళ్ళాము. ఆ మధ్యాహ్న కాలం ఘర్షణ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మామ తర్వాత నాకు చెప్తున్న సంగతి అనమాట. ఆ మామ బయట అరుగు మీద కూర్చుంటున్నప్పుడు ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తిని పట్టుకుని బైక్తో ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడట. మేము ఎప్పుడు వస్తామా అని ఆ నోటితో చెప్తున్న మాట, వాడి తలైనా పగలాలి, వాడి కారైనా పగలాలి అని తిరుగుతున్నాడట. హల్లెలూయా. అక్కడ మనుషులు చాలా కఠినంగా ఉంటారు, ఎప్పుడు కూడా తాగిన మత్తులో ఉంటారు. అయితే ఈ యొక్క బయట నుంచి వచ్చానన్న వేరు భావముతో కోపము కలిగి ఖచ్చితంగా గాయపరచాలి, నేను ఆడి తలైన పగలాల, కారు అర్థమైన పగలాలని తిరుగుతున్నాడట. తిరుగుతుండగా ఆ సాయంకాలం అయింది, మేము వచ్చేటప్పటికి మేము వస్తుండగా ఊరిలోకి వస్తుంటుండగా మా వెనక నుంచి వాడు వస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు, వెనక నుంచి వస్తున్నాడు. అలా ఇంటికి మేము గేటు దగ్గరికి వచ్చాము. మా పక్కకు వచ్చి ఆగాడు, అద్దం దించమన్నాడు. ఆ రోజు పిల్లలతో సహా దెబోరా కూడా నా కారులోనే ఉంది, అందరం ఉన్నాం. అద్దం దించమన్నాడు. తను నాతో మాట్లాడుతున్నాడు మాట, నువ్వు ఎవడిని అనుకుని నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని అన్నాడు అనమాట. అంటే ఎవరో తెలియకుండానే నువ్వు నాతో మాట్లాడుతున్నావా, నువ్వు దిగు, కారు దిగు అని అంటున్న ఆ సమయంలో ఆ పక్కన మేముంటున్న ఇంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆ వ్యక్తిని మరి మందలించి మమ్మలను లోపలికి తీసుకుపోవడం జరిగినది. హల్లెలూయా. అద్భుతమైన సంగతి ఏంటి అంటే, మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మా అమ్మ ఆ చుట్టుపక్కల ఉన్న వారితో కలిసి మాతో చెప్తున్న మాట, వారు మధ్యాహ్నం నుంచి నీ కొరకు తిరుగుతున్నారు, ఖచ్చితంగా నువ్వు వస్తే వారు నిన్ను గాయపరుస్తారన్న ఆలోచన మాకు కలిగినది. అయితే వాడు మీరెప్పుడు వస్తారో అని చూస్తున్నాడు, మేము మీరెప్పుడు వస్తారో మేము చూస్తున్నాం అన్నారు. హల్లెలూయా. అంటే మేము వాడు రావడం జరిగినది. ఎప్పుడైతే వాడు మా దగ్గరికి వచ్చాడో అందరూ కూడా మేమెప్పుడు వస్తామో చూస్తున్నారట. హల్లెలూయా. ఎందుకు అంటే, ఒకవేళ ఆ వ్యక్తి ఏమైనా నీ మీద చెయ్య వేస్తే మేము వాడిని లోపల పట్టుకుని బాధిద్దామని చూస్తున్నారట. హల్లెలూయా. అసలు మేము వారితో చెప్పినదేం లేదు, వారితో మాకు పెద్ద పరిచయం లేదు. కానీ నీవు ఆత్మ చేత నడిపింపబడితే దూసిన కత్తి చేత పట్టుకుని పరాక్రమము కలిగిన సైన్యములకు అధిపత్యకు బలాఢ్యుడు నీకు ముందుగా నిలిచి ఉంటాడు. హల్లెలూయా. వారందరూ చెప్తున్నారు, మీరు ఎప్పుడు వస్తారని. మేము ఆ లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి చాలా అలర్ట్గా ఉన్నారట. హల్లెలూయా. ఒకవేళ ఆ వ్యక్తి మిమ్మల్ని గాయపరిస్తే మేము వాడిని గాయపరుచుదామని చూస్తున్నారట. ఎంత గొప్ప కృప. హల్లెలూయా. ఆ సంఘటన తర్వాత ఆ వ్యక్తి మరి ఎప్పుడు కూడా నాకు కనబడలేదు. హల్లెలూయా. నిజముగా ఆయన ఆత్మ చేత మనము నడిపింపబడుతున్నప్పుడు
ఆ జ్ఞానమును మరుగై ఉన్న దానిని మనకు అర్థవంతముగా ఆ పరిస్థితులలో మనము ఎలా అడుగులు వేయాలో ఆయన మనకు బోధించేవాడిగా ఉంటాడు. ఆ పరిస్థితికి ముందు ఆయన దూసిన కత్తి చేత పట్టుకుని నిలబడేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. కనుక ఈ దినమున ప్రతి ఒక్కరము ఆయన ఆత్మకు అప్పగించుకొనుటకు సిద్ధపడదాం. పరిస్థితి ఎంత కఠినమైనప్పటికీ కూడా నీవు ఆత్మకు అప్పగించుకున్నట్లయితే ఖచ్చితముగా ఎంత బలమైన పరాక్రమమైన ఆ ప్రాకారములైనా సరే వాటిని కూల్చదగిన సమర్థవంతమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. హల్లెలూయా. గనుక ప్రతి ఒక్కరము కూడా ధైర్యము తెచ్చుకొని ఆత్మ చెప్పు సంగతులను లోబడి మనము నడుచుకుందము గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రార్థన తర్వాత కొద్దిసేపు మనం ఆరాధన చేసుకుందాము.